హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి. ఈ వీడియో వచ్చేసి థర్డ్ పార్టీ వారి గురించి. ఈ థర్డ్ పార్టీ వారు ఎవరు, ఎలాంటి వారు, వీరి లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ అండి. ఇది వచ్చేసి టర్మ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అనేది నేను ఇక్కడ పెండిలం బోర్డులో ఈ థర్డ్ పార్టీ వారు ఎవరు, ఎలాంటి వారు, వీరి మనస్తత్వం ఏంటి, వీరి లైఫ్లో ఎలా ఉంటారు, వీటికి సంబంధించి ఎనర్జీస్ అయితే తీద్దాం. అండ్ అలానే డైస్ రీడింగ్లో వారి లైఫ్లో అసలు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో వీటికి సంబంధించి వీటిలో అయితే థర్డ్ పార్టీ వారి నేమ్స్ అయితే తీద్దామండి. ఈ థర్డ్ పార్టీ వారి నేమ్స్ గురించి కూడా మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మొదటిగా ఈ ఎనర్జీస్ అన్నవి సఫల్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచడం అయితే జరుగుతుంది. అంటే ఈ థర్డ్ పార్టీ వారు ఎవరు, ఎలాంటి వారు, వీరి మనస్తత్వం ఏంటి, వీటి గురించి యూనివర్స్ని అయితే అడుగుదాం. యూనివర్స్ మీకు ఎటువంటి సమాధానాలు ఇస్తాయో. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. ఈ థర్డ్ పార్టీ వారి గురించి మీరు సరైన సమాధానాలు ఇస్తారని ఆశిస్తున్నాం. ఈ ఎనర్జీస్ కార్డు సఫల్స్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఇక్కడ ఉంచడం అయితే జరుగుతుందండి. ఇవి సఫల్స్ చేశాక ఈ పెండిలం అనేది ఏ ఎనర్జీస్ సూచిస్తే ఆ ఎనర్జీస్ అన్నమాట. ఈ పెండిలం కూడా ఏ ఎనర్జీ సూచిస్తుందో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. థర్డ్ పార్టీ వారు ఎవరు, ఎలాంటి వారు, వీరి గురించి మీరిచ్చే సమాధానం. ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తున్నారు. ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ అండి. చెప్తాను. ఈ 2 ఎనర్జీస్ కార్డ్ 2 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ సార్ట్స్. చూసారు కదా, వీరి లైఫ్లో వేరే పర్సన్ కూడా ఉంటారండి. ఒక పర్సనే కాదు, మీ లైఫ్లో, మీ మనసులో కానీ జీవితంలో కానీ మీ పర్సన్ తప్ప ఇంకా ఎవరిని ఊహించుకోరు. ఎవరు ప్రపోజ్ ఇచ్చినా అండ్ ఎవరు మీతో మంచిగా మాట్లాడాలని చూసినా మీరు అసలు మాట్లాడరు, పట్టించుకోరు, ఎవరిని యాక్సెప్ట్ చేయరు. మీకు వీరికి చాలా డిఫరెన్స్ ఉంది. చూస్తారు కదా, వీరు ఎలాంటి వారు, ప్రతి ఒక్కరి లైఫ్లో తొంగి చూస్తారండి. అంటే వీరు ఎలాంటి వారంటే వీరికి ఆరాలు ఎక్కువండి. ఎదుటివారి లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటారు. అలానే వీరు ఆల్రెడీ వీరి లైఫ్లో సంతోషంగా ఉండలేరండి. వీరికి అన్ని రకాలుగా మంచిగా ఉన్నా సరే, వీరి భాగస్వామి మంచివారైనా సరే ఆ మంచిని కూడా పట్టించుకోరు. ఎదుటి వాళ్ళ జీవితాలు పడి ఏడవటం అండ్ ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం, ప్రతి ఒక్కరి జీవితంలో ఏం జరుగుతుంది, కొంచెం ఈర్ష్య కూడా ఉంటుందండి. ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ అంటే వీరి వల్ల ఒకరు చెడిపోతారు, ఒకరు బాధపడతారు. కానీ వీరు ఎదుటి వాళ్ళు సంతోషం చూసి బాధపడతారండి. వీరు బాధ పెట్టేవారే. కానీ వీరు బాధపడేది ఎలా ఉంటుంది సిచ్యువేషన్, ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే ఓర్వలేనితనం అయితే కనిపిస్తుంది. ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ చూసారు కదా, వీళ్ళు ఎప్పుడూ ఒంటరి బతుకులా ఉంటుందండి. ఒంటరి బతుకు అంటే తిని ఓర్చుకోలేరనమాట. అంటే ఏదైనా సరే ఒక మంచిని కూడా దాన్ని పాయిజన్ చేసేస్తారు. అలాంటి మెంటాలిటీ అయితే ఉంది. వీరి వల్ల అందరూ బాధితులుగా ఉంటారు. కానీ వీరైతే చేసిన పని కూడా ఒప్పుకోరు, అంటే బాధ్యత కూడా తీసుకోరండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే, వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో మనస్పర్ధలు వస్తాయి, విభేదాలు వస్తాయి. కానీ వారి మధ్యన ఒక మంచి చెప్పినప్పుడు, చెడు వల్ల వచ్చే పరిణామాల గురించి చెప్పినప్పుడు భార్యాభర్తలు కాంప్రమైజ్ అయ్యి ఒకటి అవుతారు. కానీ వీరు ఇలాంటి వారంటే ఇంకా దూరం చేయాలని అంటారు. అంటే వీరికి కలిసి ఉండడం కన్నా విడగొట్టాలని ఆలోచన అయితే ఉంటుంది. మీరు అనుకోవచ్చు కదా ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి వారు ఉంటారని. కానీ చెప్తాను, వీరు ఎలాంటి వారంటే కొడుకుని వెనకేసుకొస్తారండి. మగవాడు ఎంతమందినో అయితే తిరుగుతాడు, ఎక్కడికి వెళ్ళినా ఇంటికే వస్తారు కదా అన్న మాట కూడా అనే రకాలు. ఇప్పుడు కొడుకు తప్పు చేస్తున్నాడు కదా, అలా ఉండకూడదు, బాధ్యతగా ఉండాలి, మ్యారేజ్ అయ్యాక బాధ్యత తీసుకోవాలి,
ఇలా అనేవారు కాదండి. వీరు ఎలాంటి వారంటే ఇప్పుడు మీరు ఒకవేళ మీ భాగస్వామి మీ మంచి చెడ్డలు చూసినా వారవలేరండి. అంటే అక్కడ కొడుకు కష్టపడుతున్నాడు, వీరు సంతోషపడిపోతున్నారు, సుఖపడిపోతున్నారు అన్న ఈర్ష్య అయితే వచ్చేస్తుంది. లేనిపోని మాటలు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు చూడండి, ఇప్పుడు మీ పర్సన్ చాలా మంచివారండి. ఇక్కడ వీరికి అలానే మీకు మంచిగా బ్యాలెన్స్ చేస్తున్నారు లైఫ్. కానీ ఈ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపించేలా ఉన్నారు. కానీ ఇక్కడ మీ ప్రతి విషయంలోని కల్పించుకుంటున్నారండి. ఈ కల్పించుకునేది ఏంటి అంటే మీరు మంచిగా ఫుడ్ వండుతారు, మంచి టైంకి వారికి అన్ని రకాల సేవలు చేసి పెడతారు. కానీ మీరు చేసే పనులు ఎప్పుడు కూడా ఒకరితో చెప్పరండి. ఇప్పుడు మీరు మంచిగా అది ఫుడ్ ప్రిపేర్ చేసినా సరే ఏదో ఒక వంక అయితే పెడతారు. అంటే 2 మాటలు మాట్లాడతారు. ముందు ఒక మాట, వెనుకొక మాట మాట్లాడతారు. మీ భాగస్వామి ముందు ఒకలా మాట్లాడతారు, భాగస్వామి వెళ్ళిన తర్వాత ఒకలా మాట్లాడతారు. ఇది అందరి లైఫ్లో జరిగే సిచ్యువేషన్ అండి. కార్డ్స్ కూడా చూసారా ఎలా సమాధానం ఇస్తున్నాయో. అలానే మీరు లవర్స్ అయితే వీరు వచ్చేసి ఇప్పటి వరకు నేను వైఫ్ అండ్ హస్బెండ్ వారి గురించి చెప్పాను. వీరు వచ్చేసి స్త్రీ అండ్ మేల్ ఫీమేల్ కూడా కనిపిస్తున్నారండి. మేల్స్ తక్కువ ఉంటారండి. ఒకళ్ళ జీవితాలు నాశనం చేయడం కన్నా విడగొట్టరండి. మేల్స్ ఎప్పుడు విడగొట్టరు, కానీ ఎడిక్ట్ అవుతారు, వ్యసనాలకి వ్యామోహాలకి బానిస అవుతారు. కానీ అంటే వారికి తెలియకుండా ఆ వేలో వెళ్ళిపోతారు. కానీ ఒకరిని విడగొట్టాలి, ఒకరిని నాశనం చేయాలి అన్న ఆలోచన ఉండదు. విడగొట్టేది నాశనం ఏంటి అంటే ఒక భార్యాభర్తల్ని విడగొట్టాలి అని అనుకోరు. అలానే నిజంగా అసలైన మేల్ వెర్షన్ ఎలా ఉంటుందంటే కోపం ఉంటుంది, తగిన మాట ఉంటుంది, ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ ఫైట్ చేయాలో వారికి తెలుసు. అసలైన మేల్ ఇలా ఉంటారు. కానీ కొంచెం చూడండి, వేరే మేల్ ఉంటారు. వారు ఎలాంటి వారంటే మాటకి చేసే పనులకి సంబంధం ఉండదు. వీరేంటంటే అందరికీ ఏదో పెద్దలా ప్రవర్తిస్తారు. కానీ ఇంట్లో వారికైతే వారు చేతకాని వారుతానండి. ఒకరి కంట్రోల్లో వారు ఉంటారు, కానీ వీరు అందరినీ కంట్రోల్ చేయాలని అనుకుంటారు. చేతకానితనం ఉన్నారు అంటారు. 20% ఉంటారండి. ఈ 20% వాళ్ళే ఇప్పుడు ఒక లేడీ మాట విని ఇబ్బంది పెట్టేలా ఉంటారు. అసలు 80% కరెక్ట్ మేల్స్ ఉంటారు, 20% మేల్స్ కరెక్ట్గా ఉంటారండి. నేను ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో కూడా తెలియట్లేదు. అసలు మేల్ అనడం కన్నా వేరే కేటగిరీలోకి వెళ్ళిపోవచ్చు. అలానే కొంతమంది చూడండి ఫీమేల్స్ ఉంటారు. ఫీమేల్స్లో ఇక్కడ 60% మందే మంచి వాళ్ళు ఉంటారు, 40% మందే కొంతమంది ఇదిగా ఉంటారు. ఎలా క్యాలిక్యులేషన్ చేస్తున్నారంటే మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక స్త్రీ వల్లే కదా అందరూ విడిపోతున్నారు. ఇక్కడ 60% వాళ్ళు ఎవరు బాధితులు? మెయిన్ అసలైన వాళ్ళు బాగానే ఉన్నారండి, సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు ఈ 40% వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. వారి జీవితంలో అన్ని రకాల సౌఖ్యాలు ఉంటాయి. కానీ ఎదుటి వాళ్ళ జీవితాలు 10 ఇదవుతారనమాట. అలాంటిది ఇప్పుడు మేల్స్లో 20% ఉంటారు, ఫీమేల్స్లో 60% ఉంటారు. అంటే 60% మంచి వాళ్ళు ఉంటారు, 40% కొంచెం డిఫరెన్స్ మైండ్ సెట్ అండి. అసలు వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలాంటి వారితోటి. ఇక్కడ 60% బాధితులైపోయారు మీరు. అండ్ 80% ఇలా ఉన్నారు. జెంట్స్ కూడా మంచివాళ్ళు, 60% లేడీసే మంచివాళ్ళుగా ఉన్నారండి. ఇప్పుడు ప్రజెంట్ మిగతా వాళ్ళు కూడా ఒక్క చుక్క చాలండి పాలల్లో విరుగుడికి. అలాంటి లైఫ్లో ఇలాంటి వారు ఉంటారు. సో వీరి వల్ల చూస్తారు కదా, వీరి లైఫ్లో వీరు ఎలాంటి వారంటే వీరి జీవితంలో అన్ని మచ్చలు ఉంటాయి, కానీ ఎదుటివారి వైపు వేలెత్తి చూపించేలా ఉంటారు. 2 ఆఫ్ సార్ట్స్ చూసారా, వీరు 2 మాటలు ఉంటాయండి. ఎలా ఉంటుందంటే మాట మార్చేస్తారు, అప్పటికప్పుడు మాటలు మెలుగు పెట్టేస్తారనమాట. అనేసి అనలేనట్టు గొడవలు పెట్టేసి సైలెంట్గా ఉంటారు, కానీ పైకి కనిపించరు. మంచిగా యాక్ట్ చేస్తారండి. ఆ మంచితనం ఎలా ఉంటుందంటే అమ్మ, కన్న, నాన్న ఇలాంటి మంచి మాటలు చూడండి ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటారు. ఎప్పుడు కూడా వారు ఏదో ప్రేమగా మాట్లాడేస్తున్నారు, వీరు చాలా మంచివారు ఇలా అయితే అస్సలు అనుకోకూడదు. కొంతమంది ఉంటారు కోపంతో మాట్లాడేవారి తత్వం ఒకలా ఉంటుందండి. వారికి మనసులో ఏం పెట్టుకోకుండా మాట్లాడేస్తారు.
ఎందుకు అలా ఇబ్బంది పడతావు అన్నట్టు సీరియస్గా మాట్లాడతారు. కానీ వాడు నిజాలు మాట్లాడతారండి. కానీ కొంతమంది చూడండి, మీరు ఎప్పుడైనా బాధపడి ఇలాంటి వారి దగ్గర మాట్లాడితే అయ్యో పాపం అని ఏయో మాటలు చెప్పేసి అంటే వారు ఒక రాక్షస ఆనందం అయితే పొందుతారు. ఇలాంటి మెంటాలిటీగా ఉంటారు. చూసాక 2 ఆఫ్ సార్ట్స్, 2 ఆఫ్ పెంటికల్స్ అంటే వీరికి ఎప్పుడు డబ్బు పిచ్చి ఎక్కువ ఉంటుందండి. డబ్బు కావాలి అనుకుంటారు కానీ వదులుకోరు. వీరు ఏంటంటే ఆశించే రకాలు కానీ ఒకరికి పెట్టే రకాలు కదండి. అంటే ఒక మంచి చెడ్లు చెప్పేస్తారు కానీ ఆ మంచి చెడ్డ విషయంలో వీరికి ఒక రూలు వేరే వారికి రూల్ అన్నట్టు ఉంటారు. వీరి నేమ్స్ కూడా చెప్తాను. ఈ బాక్స్లో అయితే నేమ్స్ ఉన్నాయండి. ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఒకరి లైఫ్లో అసలు వారికి సంబంధం లేని విషయాల్లో కూడా తలదూర్చి జీవితాలను నాశనం చేసేవారు నేమ్స్ అయితే చెప్తాను. ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ కూడా చెప్తానండి. మీ లైఫ్లో ఈ థర్డ్ పార్టీ వారు ఎవరు అన్నది ఇప్పుడు వచ్చినాయి కదా, వారి తత్వం, వారి లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది. మరి నేమ్స్ కూడా తీస్తాను. 3 తీస్తానండి. 3 ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాను కాబట్టి వీటిలో 3 తీస్తాను. 1 2 3 1 2 3 1 2 3. ఈ థర్డ్ పార్టీ వార్స్ నేమ్స్ అండి. వీరు ఒంటరిగా ఉంటారు. స్త్రీ అయినా మేల్ అయినా ఫీమేల్ అయినా సరే ఒంటరిగా ఉంటారు. అంటే వారి జీవితంలో భాగస్వాములు ఉన్నా సరే లెక్క చేయరండి. ఎదుటి వాళ్ళ జీవితంతో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తారు. అంటే విడగొట్టే రకాలే కానీ కలిపే రకాలైతే కాదు. మీ పర్సనల్ లైఫ్లో వీరు వేరే స్త్రీ కూడా ఉంటారండి. అంటే భర్తను వదిలేసిన స్త్రీ కూడా అయ్యి ఉంటారు. వీరు కూడా వస్తున్నారు. అండ్ సోషల్ మీడియాలో కూడా ఒక పర్సన్ అయ్యి ఉంటారు. వీరు ఎలా క్రియేట్ చేస్తారంటే వారి లైఫ్లో ఏవో కష్టాలు నష్టాలు చూసేసారని ఎమోషనల్గా ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసే మనస్తత్వం కూడా వీరికి ఉంది. అంటే వీరు లైఫ్లో వీరి జీవితం ఒంటరిగా చేసుకుంటారు కానీ వీరంతటి వీరే ఒంటరిగా అని చెప్పుకుంటారండి. వీరి జీవితం ఒంటరి కాదు. వారి భాగస్వామిని ఇబ్బంది పెట్టే రకాలు కానీ ఎదుటి వారి భాగస్వామిని లాక్కునే రకాలన్నమాట. ఈ ఎనర్జీస్ పేరు వచ్చేసి ఇది వచ్చేసి మీ పర్సన్ ఎక్స్ లవర్ అయి ఉన్నారండి. ఎక్స్ లవర్ అంటే ఎక్స్ లవర్ అనే కాకుండా మీరు మ్యారీడ్ పర్సన్ అనుకోండి, వారి ఎక్స్ లవర్ కావచ్చు. ఎక్స్ అన్నవారు కనిపిస్తున్నారండి. ఎక్స్ అంటే వారి లైఫ్లో ప్రేమించి మోసం చేసి దూరం అయిపోయి మళ్ళీ మాట్లాడడం, మళ్ళీ రిలేషన్ ఏదో ఉండటం ఇలాంటి వారు కనిపిస్తున్నారు. అలానే ఆల్రెడీ వీరికి మ్యారేజ్ అయిపోయి ఉంటుందండి. ఒక రకంగా తీసుకోవాలంటే సరికాని బంధం కావాలని కోరుకునే ఎక్స్ అంటే ఆల్రెడీ వీరి లైఫ్లో భాగస్వామి కూడా ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇల్లీగల్ రిలేషన్స్ అంటారు కదా, అలాంటి వారైతే కనిపిస్తున్నారు. ఇక్కడ రిలేషన్షిప్ పరంగా అయితే ఎక్స్ కనిపిస్తున్నారు. మీ పర్సన్ యొక్క ఎక్స్ కనిపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బి లెటర్ కనిపిస్తున్నారండి. మీరు ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఎలా అయినా రిలేటెడ్గా తీసుకోవచ్చండి. వారి నేమ్స్ చెప్తాను చూడండి. డి లెటర్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఓ లెటర్ అండి. ఇది ఓ లెటర్ అండి. ఇక్కడ ఓ వచ్చింది, బి వచ్చింది, ఎక్స్ అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న ఎక్స్. ఓ లెటర్ ఏంటంటే ప్రెసెంట్ వారి ఇనిషియల్ నేమ్ కూడా తీసుకోవచ్చండి. వాళ్ళ ఇంటి పేరు కూడా ఉంటుంది. ఈ రకంగా తీసుకోవచ్చు. ఇనిషియల్ పేరు కూడా తీసుకోవచ్చు. ఏవో నేమ్స్ చెప్తారు కదా, కొత్త పేర్లు పెడతారు కదా, అలా కూడా తీసుకోవచ్చు అన్నమాట ఈ పేర్లు. ఇక్కడ ఇది వచ్చేసి ఈ పర్సన్ లైఫ్లో 2 ఉంటారండి. మీ పర్సన్ కాకుండా వేరే వారు కూడా ఉంటారు. అండ్ 2 మాటలు నడుస్తాయి, 2 రిలేషన్స్ ఉంటాయి. అలాంటి వారైతే ఉన్నారు. ఈ పర్సన్ లైఫ్లోకి రావడానికి, మిమ్మల్ని దూరం చేయడానికి వీరికి చాలా కన్ఫ్యూజ్ అయితే ఉంటుందండి. ఈ థర్డ్ పార్టీ వారికి వచ్చేసి ఎప్పుడు ఎలా ఉంటారు వీరికి తెలియదు. అప్పుడే మంచిగా ఉంటారు, అప్పుడే మారిపోతారు. అలాంటి మనస్తత్వం కలవారు. మరి వీరి వచ్చేసి వై వచ్చింది. వై లెటర్ అండి. ఇది వై వచ్చింది, ఇది వైవో వచ్చింది. అండ్ ఇది వచ్చేసి డి లెటర్ వచ్చింది. ఇది వచ్చేసి పి లెటర్ వచ్చింది. ఇది డి అండ్ జీ కూడా ఉన్నారండి. డి జీ లెటర్.
అండ్ పి అండ్ వైఓ లెటర్ వచ్చింది ఈ ఎనర్జీస్. మరి ఈ ఎనర్జీస్లో ఎవరున్నారో చూద్దాం. వీరికి డబ్బు పిచ్చి ఎక్కువ అండి. వీరికి డబ్బు ఆశించే అంటే ఎక్కువ ఖర్చు పెట్టించేవారు, అండ్ వారికి ఇష్టమైతే ఖర్చు పెట్టేవారు, అలాంటి వారు ఉన్నారు. వీరికి కొంచెం మనీ మైండెడే కాదండి, క్యాల్కులేషన్స్ ఉంటాయి. మీ నుండి దూరం అవడానికి కారణం కూడా వీరి మెంటాలిటీయే. వీరి డబ్బున్న వారితోటి ఫ్రెండ్షిప్ చేస్తారు, డబ్బున్న వారితోటి రిలేషన్స్ ఉంటారు. అండ్ కొంతమంది చూడండి, వారికి నచ్చిన లైఫ్ కావాలంటే డబ్బైనా ఖర్చు పెడతారు. ఇలాంటి మనస్తత్వం కలవారు ఉన్నారు. వీరు చూద్దాం. వీరు వచ్చేసి టీ లెటర్ ఉంది, అండ్ ఎస్ లెటర్ ఉంది, జెడ్ ఉంది, ఏ లెటర్ ఉంది. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఇంకా నేమ్స్ అయితే తీస్తానండి, ఉండే కొద్ది రీడింగ్స్ వస్తాయి మనకి. డైస్ రీడింగ్ కూడా చూద్దాం. ఇవ్వండి ఇక్కడ థర్డ్ పార్టీ వారు ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఇలాంటి వారు, వీరి లైఫ్ అయితే ఇలా ఉంటుంది, వీరి ప్రవర్తన అయితే ఇలా ఉంటుంది. ఇంకా వీరి లైఫ్లో అసలు ఏం జరుగుతుందో కూడా డైస్ రీడింగ్ అయితే చూద్దాం. వీటిలో కూడా నేమ్స్ అయితే తీస్తానండి. మీకు ఈ రీడింగ్ రిజోనేట్ అయితే తీసుకోండి, లేదంటే వదిలేయండి. నేను ఇక్కడ ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి డైస్ రీడింగ్. చూసారా ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మీ పర్సనల్ లైఫ్లో. నెక్స్ట్ డైస్ రీడింగ్ చూద్దాం. ఇప్పుడు ఈ ఎనర్జీస్లో థర్డ్ పార్టీ వారి గురించి యూనివర్స్ మీకు ఎటువంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు డైస్ రీడింగ్లో చూద్దామండి. ఇప్పుడు ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కదా, ఇప్పుడు మనం సఫర్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీద్దాం. యూనివర్స్ గైడ్ ఫర్ మీ, థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మీరిచ్చే సమాధానాలు. థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మీరిచ్చే సమాధానాలు. ఒకటి, 2, 3, 4, 5, 6. థర్డ్ పార్టీ వాళ్ళే డబ్బు పిచ్చి బాగా ఎక్కువ ఉందండి థర్డ్ పార్టీ వారికి. వీరు ఎవరిని లెక్క చేయరు, జీవితంలో అంత ఇష్టంగా ఉండరు, అంత సంతోషంగా ఉండలేరు. కానీ ఎదుటి వాళ్ళు నాశనం అయితే వీరు సంతోషంగా అయితే ఉంటారు. యూనివర్స్ ప్లీజ్ ఇక్కడిచ్చిన ఎనర్జీస్లో మీరు ఇచ్చే సమాధానాలు. థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, వారి లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో తెలియచేయగలరు. 2 వచ్చింది, ద చారియట్. 3 వచ్చింది, ఐదు వచ్చింది. చూసారా అవకాశవాదులండి వీరు ఎలా ఉంటుందంటే జీవితంలో ముందుకు వెళ్ళిపోతారు, ముందుకు నడిపించేస్తాం అన్న మాటలు ఉంటాయి, కానీ వీరు జీవితంలో ముందుకు తీసుకెళ్ళలేరు, మధ్యలో వదిలేసే రకాలండి. వీరితో జీవితం అంటే ఎలా అంటే నడి సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయినట్టే ఉంటుంది. ఎలా ఉంటుందంటే వీరి ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ఒక్కొక్కసారి పాజిటివ్గా ఉంటారు, ఒక్కొక్కసారి నెగిటివ్గా ఉంటారు. వీరిలో కొంచెం మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కానీ సిచ్యువేషన్స్ బట్టి వారు కొంచెం ఈర్ష్గా ఉంటారండి. ఇప్పుడు ఎవరైనా కొంచెం బాధపడినా కొంచెం బాధ ఉంటుంది, కానీ ఎదుటి వాళ్ళ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా సంతోషాలు చూసినా వాటి పార్ట్నర్స్ సంతోషంగా ఉన్నా వీరు వారలేని తనం. వీరిలో ఏంటంటే వీరి పుట్టుదల అంతేనండి. ఒకరు చూసి ఓరవలేని తనం ఉంటుంది, కానీ మరీ అంత చెడ్డవాళ్ళు అయితే కాదు. ఇప్పుడు వీరి లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అంటే మీ పర్సన్ని ఒక లైఫ్లోకి తీసుకువెళ్ళాలనే ఆలోచన అయితే కనిపిస్తుంది. అది పెళ్లి పరంగా అయినా సరే, ఒక రిలేషన్షిప్ అయినా కానీ సరే. అంటే
ఇక్కడ మీ పర్సన్ తోటి ఒక సంతోషకరమైన జీవితం చూడాలనుకుంటున్నారు. మీ పర్సన్ వల్ల వీరికి జీవితం అంటే ముందుకు సాగేలా ఉంటుంది. అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. ద చారిట్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ పర్సన్ సరైన వేలో ఉన్నా సరే వీరు ఎలా ఉంటుందంటే మిస్గైడ్ చేస్తున్నారనమాట. ఈ మిస్గైడ్ ఎలా చేస్తున్నారు చూసారా, అన్ని అవకాశాలు చూపిస్తున్నారు అనమాట. అంటే మీ పర్సన్కి ఒక మంచి తెలుసు, చెడు తెలుసు అండి. కానీ ఇక్కడ మీ విషయంలో మీ పర్సన్ మనసులో ప్రేమ ఉంటుంది, కానీ ఆ ప్రేమ అలానే ఉంటుంది, కానీ ఆలోచనలు అయితే వీరైతే మార్చేస్తున్నారు. అంటే మీ పర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తున్నారు. వీరు ఎలాంటి వారు అంటే మంచిగా ఆలోచించేవారిని కూడా పాయిజన్ చేసేస్తారండి. అంటే వారి ఆలోచనలు కూడా టాక్సిక్ థింగ్స్లా మారిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీరు వచ్చేసి ఎలా ఉంటారంటే ఒంటరిగా ఉంటారు, ఏదో కోల్పోయినట్టు ఉంటారు. ఒక నవ్వు ఉండదు, ఏమీ ఉండదు, మొహం మార్చుకుంటూ సమాధానం కూడా నోట్లోంచి ఏదో సింపుల్గా వచ్చి రాని మాట అన్నట్టు మాట్లాడతారు. వీరు ఎలాంటి వారేనండి అంటే వీరి ఆలోచన ఒకవైపు ఉంటుంది, మనసేమో వేరే వారి గురించి ఈర్ష్య పడుతూ ఉంటుంది. వీరికి చాలా ఈర్ష్య ఎక్కువండి. కాంబినేషన్స్ అలానే వచ్చాయి, చూసారు కదా. ఎవరైనా మీ పర్సన్ గురించి మీరు బాధపడతారు, ఏడుస్తారు, వారు ఎన్ని తప్పులు చేసినా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు వీరెలాంటి వారు అంటే మీ పర్సన్ వీరి వల్ల ఎంతవరకు లాభం ఉంటుందో అంతవరకు యూస్ చేసుకుంటారండి. ఎప్పుడైతే మీ పర్సన్ లైఫ్ బాగోకపోతే వదిలేస్తారనమాట. ఇప్పుడు మీ పర్సన్ని ఎప్పటికైనా వీరు మోసం చేస్తారు. అంటే ఒక ఆస్తుల పరంగా మోసం చేయొచ్చు, అండ్ రిలేషన్షిప్ పరంగా మోసం చేయొచ్చు, డబ్బు పరంగా మోసం చేయొచ్చు. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ వీరు ప్రజెంట్ ఏంటంటే థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సన్ని అంత పట్టించుకోవట్లేదు. వీరి లైఫ్ వీరు ఏదో ప్లాన్ చేస్తున్నారండి. ఆల్రెడీ థర్డ్ పార్టీ వారి లైఫ్లో చాలా అవకాశాలు అయితే వచ్చి పడుతున్నాయి. వాటిలోని వారిని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. అట్రాక్ట్ చేసేలా ఏంటంటే మీ పర్సన్ ఎంత నమ్మారో వీరు అంత ముంచుతున్నారనమాట. అంటే వీరి కళ్ళకి వారి అవకాశాలే కావాలి, కానీ ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ గురించి వీరికి అంత అవసరం అండి, అనవసరం. కానీ మీ పర్సన్ వల్ల లాభం ఉంటుంది, మీ పర్సన్ వల్ల కొంతమంది లైఫ్లో అయితే మీ పర్సన్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అంటే చాలామంది చూస్తున్నారు కదా. ఇప్పుడు వీరు అవకాశవాదులండి. వీరు అవకాశం ఎటువైపు ఉంటే అటువైపు వెళ్ళిపోతారు. మీలాగా ఎన్ని అవకాశాలు వచ్చినా ఒకరికే స్టిక్ అవ్వాలి, ఒకరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న రకాలు కాదు. వీరేంటంటే ఎప్పుడు ఏ దారికి వెళ్తారో వీరికే తెలియదు. వీరికి నచ్చిన లైఫ్ వీరు ఉంటుందండి. ఆ దారి సరైనది కాకపోయినా సరే వారు ఎలా అంటే ఇంకా ఎవరిని లెక్క చేయరండి. ఆ లెక్క చేయనితనం ఎలా ఉంటుందంటే వీరి జీవితం వీరి ఇష్టం అన్నట్టుంటారు. ఈజీగా ఇంటిమేసీ అవుతారు. ఇంటిమేసీ అయ్యి ఎదుటి వాళ్ళని స్టక్ ఎనర్జీలు అయితే ఉంచుతారు. వీరి పని వీరు చూసుకుంటారు. కానీ అండ్ అవతల వారి ఎక్కువ వాడుకుంటారు. అంటే ఎదుటి వాళ్ళ చేత ఎక్కువ వర్క్ కూడా చేయించుకుంటారు. ఎక్కువ ఎదుటి వాళ్ళు లైఫ్లో ఎక్కువ ఫోకస్ చేస్తారండి. ఎదుటి వాళ్ళ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, మనీ మైండెడ్ పర్సన్ అనమాట. లైఫ్లో అంతా కావాలంటారు. చూడండి ఇక్కడ ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే టాక్సిక్ పర్సన్. వీళ్ళు వచ్చేసి టాక్సిక్ పర్సన్. వీళ్ళు నాశనం చేయడానికి చూస్తారు, కానీ విడగొట్టేలా చేస్తారు. కానీ ద వరల్డ్ కార్డ్ అంటే వీరితో లైఫ్ అన్నది టెంపరీగా ఉంటుంది. వీరు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో తెలియదు. వీరి వల్లే తప్పు ఎత్తి చూపిస్తారు, కానీ సొసైటీ వీరిని తప్పని ఎప్పుడు సొసైటీ చూపించదండి. ఎందుకంటే వీరు వేసే మైండ్ గేమ్ ఒకలా ఉంటుంది, మాట తీరు ఒకలా ఉంటుంది. వీరు చాలా మంచివారు అనిపించుకుంటారు, కానీ వీరు వేసే కన్నింగ్ వేషాలు మాత్రం ఎవరికి కనిపించవండి. వీరేంటంటే చాలా అవకాశవాదులు. వీరికి డబ్బు కావాలి, ఇంకా వేరే వేరే నీడ్స్ అయితే కావాలి. మీకులాగా మీ పర్సన్ని అంత ఇంపార్టెన్స్ అయితే కాదండి. అసలు ఎలా ఉంటారు చూడండి. ఇక్కడ మీ పర్సన్ కూడా అంత పట్టించుకోరు. వారి లైఫ్ అంటే వీరికి బాగా అవకాశాలు అయితే ఎక్కువ. మరి ఈ ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఏమున్నాయి చూద్దాం. చూడండి కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే అట్రాక్షన్ అయితే ఉంటుంది. ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్. ఈ కాంబినేషన్ వచ్చేసి చాలా డేంజర్ అండి. ఎలా ఉంటుందంటే అట్రాక్ట్ చేస్తారనమాట. అంటే వాడుకుని వదిలేసే రకాలు. ఎంత ప్రేమ చూపిస్తారో అంతా ముంచేస్తారనమాట. ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఎలా ఉంటుందంటే ఈగో ఎక్కువండి. వీరు అందరినీ తక్కువ చేస్తారు. ముందు ఒక మాట
ముందోలాగా మాట్లాడతారు, వెనకాలగా మాట్లాడతారు. చూస్తారు కదా, వీళ్ళ లైఫ్లో అసలు మనం అడిగిన ప్రశ్నలు ఏంటి, అసలు ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఏం జరుగుతుందంటే అవకాశాలు అయితే వస్తాయంటండి. ఇక్కడ మీ పర్సన్ని ఈజీగా వదిలేసి వెళ్ళటం, వారి జీవితం వారు చూసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డు క్లారిఫికేషన్గా తీసుకుంటే మాత్రం ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఎదుటివారిని అట్రాక్ట్ చేసేలా ఉంటారు. అన్ని వ్యసనాలు వ్యామోహాలు అయితే ఉన్నాయండి. ది ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ అంటే వీరికి అహంకారం ఎక్కువ, పొగరు ఎక్కువ, అందరూ తక్కువగా కనిపిస్తారు. వీరికి నచ్చిన వాళ్ళతోటి స్నేహాలు, నచ్చిన వారితోనే రిలేషన్స్. ఇప్పుడు ఎవరు ఎలా ఉన్నా వీరికి అనవసరం, వీరికి కావాల్సింది నీడ్స్, ఎంజాయ్మెంట్, లైఫ్, ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ 6 ఎనర్జీస్ కార్డ్స్ కూడా నేమ్స్ అయితే తీద్దామండి. ఇప్పుడు ఈ ఎనర్జీస్లో వీరి నేమ్స్ అయితే తీద్దామండి. అంటే ఇక్కడ ఎనర్జీస్ ఇలా వచ్చాయి కదా, మొత్తం ఇక్కడ ఈ ఎనర్జీస్కి వారి నేమ్స్ గురించి యూనివర్స్ని అయితే అడుగుదాం. యూనివర్స్, ఈ థర్డ్ పార్టీ వారి నేమ్స్ తెలియచేయగలరు, థర్డ్ పార్టీ వారి నేమ్స్ గురించి తెలియచేయగలరు. రెండు, 4, 6, 8. ఈ థర్డ్ పార్టీ వారి నేమ్స్ చెప్తానండి. మీరు ఎవరి గురించి అయితే రిలేటెడ్గా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మొదటి పేరు వచ్చేసి జీ లెటర్ వచ్చిందండి. ఈ పర్సన్ పేరు జీ లెటర్. అండ్ వి లెటర్ అండ్ హెచ్ లెటర్, డబ్ల్యూ అంటే రాంగ్ పర్సన్ అని కూడా మీరు తీసుకోవచ్చు. అంటే మీ పర్సనల్ లైఫ్లో ఉన్నవారు రాంగ్ పర్సన్ అని. అండ్ ఈ లెటర్ వచ్చేసి సి వచ్చింది, ఈ కూడా తీసుకోవచ్చండి, సిఈ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఎన్ అండ్ ఎఫ్, డి వచ్చింది, ఎల్, ఆర్ అండ్ కే వచ్చింది, జే, ఆర్ వచ్చింది అండ్ బి వచ్చింది. ఇక్కడ ఈ ఎనర్జీస్లో ఈ థర్డ్ పార్టీ వారి నేమ్స్ వచ్చి ఇలా ఉన్నాయండి. ఇవి థర్డ్ పార్టీ వార్స్ నేమ్స్ అన్నమాట. ఇక్కడ మీకు ఈ థర్డ్ పార్టీ వారి నేమ్స్ వస్తే కనుక ఈ ఎనర్జీస్ అనేవి వర్క్ అవుతాయి. ఈ థర్డ్ పార్టీ వారు అన్నవారు వారి అవకాశాల గురించి వారి లైఫ్ అయితే చూసుకుంటారు, కానీ ఇక్కడ మీ పర్సన్దే తప్పని, మీ పర్సన్ని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోవడమే తప్ప మీ పర్సన్ మిమ్మల్ని ఎలా పట్టించుకోలేదు, ఈ వీరు కూడా అలా పట్టించుకోవడం మానేస్తారండి. ఇక్కడ చూసారా, ఇక్కడ అన్ని రాసులు వచ్చాయి, 12 రాసులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారు కదా, ఈ థర్డ్ పార్టీ వారి నుండి మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే వచ్చేస్తారు. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఆల్రెడీ ఉన్నారు. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సన్ వదిలేసి వెళ్తారు, కానీ మీ పర్సన్ వీరి గురించి తెలుసుకున్నాక వీరితో ఫైట్ చేయడం అయితే జరుగుతుందండి. ఆర్గ్యుమెంట్ కానీ గొడవలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు కదా, మీ పర్సన్ లైఫ్లో ఉన్నవారు కూడా కర్కాటక, అదే మీ పర్సన్, ఇప్పుడు మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు అయితే మీ పర్సన్ కూడా కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు అయ్యారండి. ఇక్కడ మిమ్మల్ని పట్టించుకోకపోవడానికి కారణం వారి లైఫ్లో వారి ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు, వ్యసనాలు, వ్యామోహాలు అయితే కనిపిస్తున్నారండి. తప్పుదారి పట్టించేలా చేస్తున్నారు, కానీ ఎప్పుడోకప్పుడు ఈ థర్డ్ పార్టీ వారి వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. మీ పర్సన్ మళ్ళీ మీ హెల్పే కావాలని ఇక్కడ మారటం అయితే జరుగుతుందండి. మీ విషయంలో అయితే మిమ్మల్ని పట్టించుకోకపోవడానికి కారణం కొంచెం మీ పర్సన్ ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ ఏంటి, మిథున, తుల, కుంభరాశి, వృషభ, కన్య, మకర రాశి, కర్కాటక, వృశ్చిక, మీన రాశి.
ఇక్కడ 9 రాసులు అయితే వచ్చాయండి. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకుని వేరే ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అంటే వారికి డబ్బు ఇంపార్టెంట్ అని అండ్ ఆస్తులు ఇంపార్టెంట్ అని ఏదో వారు చూసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ మీరు ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ మీ పార్ట్నర్ వచ్చేసి ఈగో సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి. అంటే ఇక్కడ మీ పర్సన్ని హర్ట్ చేశారు, థర్డ్ పార్టీ వారి వల్ల హర్ట్ అయ్యారు. ఇక్కడ మీ పర్సన్ కొంచెం ఈగో తగ్గించుకుంటే మళ్ళీ మాట్లాడతారండి. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారు అంతలా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేశారు. ఇప్పుడు ఈ పర్సన్కి వచ్చేసి కోపం ఎక్కువ కనిపిస్తుంది. థర్డ్ పార్టీ వారి వల్ల కొంచెం కోపం అయితే కనిపిస్తుంది. అంటే ఈ థర్డ్ పార్టీ వారు అంతలా మిమ్మల్ని అయితే ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అంటే ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోకూడదని అండ్ మీతో రిలేషన్ ఉండకూడదని కంట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ ఒక జంట కూడా కనిపిస్తున్నారండి. మీ పర్సన్ మీకు దూరం అవడానికి కారణం కూడా అంటే ఈరోజు ఎనర్జీస్ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఇలా ఉన్నారు. ఈరోజు ఎనర్జీస్ థర్డ్ పార్టీ వారి గురించి యూనివర్స్ మీకు ఇచ్చే సమాధానాలు. ఈ రీడింగ్లో మీకు సరైన సమాధానాలు వస్తే ఈ ఎనర్జీస్ అన్నవి వర్క్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియో ఉండబోతుంది. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.